వీళ్ళ అనుకూల పార్టీ కార్యకర్తలు మాత్రమే పోలింగ్ బూత్కి వెళ్తారట. మిగతా వాళ్ళందరికీ కూడా మీరు బూత్ దగ్గరకు వస్తే పోతారు అని వార్నింగ్ ఆ ఏరియాలో టమ్కేసి మరీ చెప్తారట. కవరేజీలు ఎవడం ఉండదు అక్కడ, కమ్యూనిస్టులకు కూడా దమ్ము లేదు. అట్లాగే కొంతమంది తెగించి వెళ్ళగలరు అపోజిషన్ వాళ్ళు అన్నది ఇంటి బయట తాళం పెట్టి మీరు గనక బయటికి ఏమైనా పగలగొట్టుకుని వస్తే తర్వాత మీకు ఇంట్లో రేపులు జరుగుతాయని చెప్తారట. భయపడతారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2021లో ఇదే 2018 జరిగింది కదా ఎలక్షన్. అప్పుడు క్రిందసారి 21లో జరిగింది. ఆ రోజున ఎవరైతే అప్పుడు వాస్తవంగా బీజేపీ అప్పుడేం ప్రతిపక్షం కాదు. 2011లో మమతా బెనర్జీకి ప్రతిపక్షం కాంగ్రెస్, అక్కడ కమ్యూనిస్టులు. 2016కు వచ్చేటప్పటికి బీజేపీ ముందుకు వచ్చింది, కొన్ని సీట్లు సాధించింది. అప్పటికి కూడా కమ్యూనిస్టులు కాంగ్రెసే ప్రత్యర్థులు. 2021లోనే ఏకంగా 76 స్థానాలే వచ్చినాయి బీజేపీ. ఎందుకు ఇది? అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు 19 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 18 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అన్నది ప్రజలు గ్రహించారు. పైగా ఈవిడ అప్పుడైనా గ్రహించాలి ఏంటన్నది 19లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూశాక. ఎందుకంటే బీజేపీ అది కష్టపడకుండా వచ్చింది. అప్పుడు 21కి వచ్చేటప్పటికి ఈవిడ